దేవునికి స్తోత్రము. వాక్య భాగంలో నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము మొదటి 3 వచనాలను మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు మార్చి చదువుకుందాం. కొంచెము వివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరేలాగైనను సహించుడి. దేవాశక్తితో మీ ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రమైన కన్యకల ఒకడే పురుషునికి సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లు మీ మనస్సును చేర్పబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం స్త్రీల కూడికి నిమిత్తమై చేరవచ్చిన మనకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమ కలిగిన దేవుడు చేయనుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ప్రభువునందున్నటువంటి వారులారా, మనము దేవుని మాటలను కొంత జాగ్రత్తగా ధ్యానపూర్వకంగా ఆలోచన చేసుకుందాము. ఆయన సృష్టి ఎంతో అద్భుతమైనది. ఆయన మానవులను మంటితో నిర్మించి ఆయన నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను అన్నాడు. ఆయన నరులను సృజించినటువంటి విధానం ఆశ్చర్యము. అయితే ఆదామును సృష్టించిన తర్వాత హవ్వను నిర్మించడానికి ఆదాములో నుండి ప్రక్కటెముకను తీసి ఆమెను నిర్మించి ఆయన యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆదాము ఆమెకు పేరు పెడతా ఉన్నాడు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 2వ అధ్యాయములో 22వ వచనం నుండి చదవండి. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము అంటున్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడింది గనుక నారీ అనబడుతుంది అని చెప్పాడు. అంటే ఒక స్త్రీని తీశారని చెప్పి నారీ అని పేరు పెట్టాడు. అప్పటికే ఆదాముకు అన్నింటి మీద అధికారం ఇవ్వబడింది. ఎలాగా 19వ వచనంలో అంటున్నాడు, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. అవును, జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ఆదాము పెట్టిన పేర్లే ఇప్పటికీ కూడా అవే పేర్లతో పిలువబడుతున్నాయి. అవి ఆకాశ పక్షులే కావచ్చు, భూజంతువులే కావచ్చు. అంటే నేల నుండి నిర్మించిన ప్రతిదానికి ఆయన పేర్లు పెట్టాడు. నేల నుంచి ఏమేమి నిర్మింపబడ్డాయి? నేలలో నుంచి మొక్కలు వచ్చాయి, నేలలో నుంచే జంతువులను ఇచ్చాడు, పక్షులను, అలాగే జలంలో ఉన్నటువంటి ఆ మత్స్యములను, వీటన్నింటికి పేరులను పెట్టడానికి అధికారం ఇచ్చాడు ఆదామునకు. ఇంకా ఆదాము పెట్టిన పేర్లలో మళ్ళీ మార్చి దేవుడు ఏం పెట్టల, ఒక్క పేరు కూడా పెట్టల. అలాగే స్త్రీలకి కూడా నువ్వే పేరు పెట్టిన ఆయన అని నీ దగ్గరికి తీసుకొస్తున్నాను అన్నట్టుగా
ఆదాము దగ్గరికి తీసుకొచ్చి పెట్టాడు. అప్పుడు అంటున్నాడు ఆమె పేరు నా మాంసంలో నుంచి నా ఎముకలో నుంచి తీయబడ్డది కాబట్టి ఈమె నారీ అనబడును అన్నాడు. మరి అన్నింటికీ మళ్ళా మార్చి పేర్లు పెట్టలేదు కదా ఎక్కడ. మళ్ళీ చూడండి, ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను అని మళ్ళీ చెప్తాడు 20వ వచనం 3వ అధ్యాయంలో. ఇక్కడ నారి అని పిలువబడుతుంది అన్నాడు. మళ్ళీ అంటున్నాడు ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. హవ్వ అంటే జీవము. ఏం పేరు? హవ్వ అంటే జీవము. ఈమెకు జీవం వచ్చింది, ఈమె జీవము, జీవము గల ప్రతి వానికి తల్లి అన్నాడు కదా. జీవము కలిగిన ప్రతి వారికి తల్లి. ఇప్పుడు మనకు ఆమె ఎవరు? తల్లి. మనం జీవం కలిగిన వారం, మనందరికీ ఆవిడ ఒక తల్లిగా పిలువబడతారు. హవ్వను గురించి చెప్పేటప్పుడు ఎవరైనా కావచ్చు ఏం చెప్తారు అంటే, సర్పానికి లోబడింది, తప్పు చేసింది, ఆమె చేసింది పొరపాటు, అందుకే మనం ప్రపంచమంతా ఇలా వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. సాతానుకు అనుమతించడమే కావచ్చు, హవ్వ మోసపోవడమే కావచ్చు, ఇవన్నీ ప్రభువునకు ముందుగానే తెలుసా తెలీదా? తెలుసు. ఈ ప్రపంచం, ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క ప్రజలు, జనాలు వస్తారని, ఇంత భయంకరమైన జనం అవుతుందని, దీని కొరకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణమై ప్రాణత్యాగం చేయాలని, పాపము నుంచి విరుగుడు నా కుమారుడే చేస్తాడు, అన్నీ ఆయనకు తెలుసు ముందుగానే. కానీ హవ్వ చేయకూడని పని, అంటే ఆయన ఆజ్ఞను అతిక్రమించి చేసినటువంటి ఆ చిన్న పొరపాటు పాపమునకు ఒక అవకాశాన్ని ఇచ్చినట్లుగా అయిపోయింది. అందుకే అన్నాడు, అందుకే ఆ ఏదైనా తోటలో నడి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క జీవవృక్ష ఫలమును, మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలమును మీరు తినకూడదు అన్నాడు. జీవవృక్ష ఫలం తిన్నా వేరేగా ఉండేదేమో, బొత్తిగా జీవాన్ని పొందుకొని వాళ్ళు ఎప్పుడు పరలోకంలో ఉన్న దేవదూతల్లా ఉండేవాళ్ళేమో. కానీ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలం వారి ఆమె తిన్నప్పుడు ఏమవలా. కానీ ఆదామునికి ఇచ్చినప్పుడు వారి కనులు తెరవబడ్డాయి, వారికి సిగ్గు తెలిసెను అని. ఇక్కడ వారు దేవుణ్ణి అంటే దేవుడు హవ్వను ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పేరు పెట్టిన తర్వాత 25వ వచనంలో అంటున్నాడు చూడండి, అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. అప్పటి వరకు వారు ఎన్ని సంవత్సరాలు అట్లున్నారో మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ పండు తను తిన్నదో, తన భర్త అయినటువంటి ఆదామునికి ఇచ్చిందో, ఆదాము కనులు ఆమె కనులు ఇద్దరివి తెరవబడ్డాయి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, హవ్వ ద్వారా పాపము ఆరంభమైంది, ఆజ్ఞ అతిక్రమించుట ద్వారా పాపము ఆరంభమైంది. కానీ మరలా కడపటి ఆదాము ద్వారా ఆ పాపమంతా ఏమైపోయింది? కొట్టివేయబడింది. ఈ దినం మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటంటే, హవ్వ తన జీవితంలో మనకేం నేర్పుతుంది? చాలామంది పాపం మాత్రమే నిండుకొని ఉంది, ఆమె ద్వారా పాపం వచ్చింది, ఒక్క మెసేజే దాని నుంచి మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. కానీ హవ్వ ద్వారా ఏం మంచి వచ్చింది, మనం ఏం నేర్చుకోవాలి? హవ్వ ద్వారా ఆమెలో జీవం ఉన్నది. ఏమున్నది? ఆమె పేరుకు అర్థం జీవం. ఆమెను గూర్చి ఇంకెక్కడ ఎక్కువ విషయాలు కానీ, ఆమె పేరు ప్రస్తావన కానీ మరి ఎక్కువగా ఎక్కడ రాయబడలేదు. 2వ తిమోతి చూడండి, తిమోతికి రాసిన పత్రికలో, తిమోతికి రాసిన పత్రిక ఇక్కడ ఒక్క చోట మళ్ళీ మాట్లాడతాడు. 2వ అధ్యాయము 13వ వచనం, అక్కడ నిర్మింపబడిన దాన్ని గురించి మాత్రమే వ్రాయబడ్డాడు. చూడండి ఒకసారి. మొదట ఆదామును కారా మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఇక్కడ 2వ కొరింథీ ఇందాక మనం చదువుకున్న భాగంలో
ఆదికాండము మొదట ఆమెకు పేరు పెట్టి 3వ అధ్యాయం హవ్వ అని పేరు పెట్టను అన్నాడు అక్కడ. ఇక 4వ అధ్యాయం మొదటి వచనంలో మళ్ళీ ఆమె పేరు అక్కడ ప్రస్తావింపబడింది. మళ్ళీ ఎక్కడ ఇంకా హవ్వ పేరు ఎక్కువగా ప్రస్తావింపబడలేదు. ఆమెను గురించి ఇక్కడ 4వ అధ్యాయం మొదటి వచనానికి వచ్చేసరికి వారిని ఒక జంతువును అక్కడ చూడండి, దేవుడైన యెహోవా 21వ వచనం చూడండి, 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారిని తొడిగించని. ఇక చర్మము చొక్కా వచ్చింది అంటే ఏమైంది అక్కడ? ఏదో ఒక బలి మాత్రం అయింది, బలి జరిగింది. ఆ బలిలో జరిగినటువంటి ఆ చొక్కాయిలను వీళ్ళకు వేసి వీళ్ళ యొక్క వస్త్రాలుగా ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేశాడు. ఇక మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకవాడాయను కాబట్టి అతడు ఒకవేళ ఈ జీవవృక్ష ఫలాన్ని తింటే నిరంతరము జీవిస్తాడు కాబట్టి ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించేయాలని చెప్పి వాళ్ళను బయటికి పంపించేశాడు. అప్పటి నుంచి వారు కష్టపడి సంపాదించుకోవడం, ఒక కుటుంబంగా చేర్చబడడం మొదలైంది. ఇప్పుడు భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యీనును కని. ఏమైంది? కయ్యీను జన్మించాడు. ఈ కయ్యీను జన్మించి యెహోవా దయవలన నేను ఒక కుమారుణ్ణి ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను అని చెప్పి ఆయనకు కయ్యీను అని పేరు పెట్టింది. తర్వాత ఆమె అతనికి తమ్ముడగు హేబేలును కనెను. హవ్వ జీవితంలో పాపం ఆరంభమైన మాట వాస్తవమే, కానీ శరీరములో ఒక హవ్వ ఒక మనిషికి శారీరక తత్వము పుడుతుంది, ఆత్మీయ తత్వము కూడా పుడుతుంది. శారీరక తత్వము పుట్టుట అంటే కయ్యను పుట్టాడు హవ్వ ద్వారా. ఆత్మీయంగా పుట్టుట అంటే హేబేలును. మన శరీరంలో ఈ 2 తత్వములను కలిగి ఉంటాం, శారీరక తత్వమును ఆత్మ తత్వం. ఈ 2 విరోధ భావాలు. శరీరము ఆత్మతో పోరాడుతుంది, ఆత్మ శరీరముతో పోరాడుతూనే ఉంటాయి. ఇవి నిజంగానే కయ్యను హేబేలు కూడా అలాగే ఉన్నారు. వారి జీవితం ఎలా ఉంది? ఎప్పటికప్పుడు కయ్యను చూసి కయ్యను ఎప్పుడు హేబేలను చూసి అసూయపడుతూనే ఉంటాడు. ఈ శారీరక తత్వం అనేది ఆత్మ సంగతుల విషయమే ఎప్పుడు అసూయపడ్డమే కాదు, ఆత్మ సంగతుల మీద ఎప్పుడు పోరాటం చేయాలని చూస్తూనే ఉంటుంది. అందుకే మనలో ఉన్నటువంటి ఈ 2 తత్వాలు ఒకటికి ఒకటి పోరాటము కలిగి ఏది విజయం పొందితే అదే మన శరీరం నిలబెట్టుకుంటుంది. మన జీవితంలో ప్రభువును తెలుసుకొని ఆత్మను వెలిగించుకున్న తర్వాత మనలో ఆత్మ పని చేయాలి. ఆత్మ పని చేయకపోతే శరీరం పనిచేస్తుంది, ఏదో ఒకటి పనిచేస్తుంది. శరీరం అన్నా పనిచేస్తుంది, లేకపోతే ఆత్మ అంటే శరీరం పనిచేయడం అంటే శారీరక తత్వం పనిచేస్తుంది, లేకపోతే ఆత్మతత్వం పనిచేస్తుంది. ఆత్మనేమో మనలను నిరంతరము జీవింపచేయాలని ఆశపడుతుంది. శరీరం ఏంటి అంటే ఇప్పటి మట్టుకు ఇప్పటి జీవము మట్టుకు మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటుంది. నువ్వు సంతోషించు, ఆనందించు, నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు బ్రతుకు అన్నట్టుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ లోక ఆశలు గతించిపోవును, అవి మనకు ఏమాత్రము నిలిచేటివి కాదు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఇవి శారీరక తత్వాలకు పోల్చబడినవి. ఆత్మ సంబంధమైన విషయాలు మనకి జీవాన్ని ఇస్తే, శారీరక సంబంధకమైన విషయాలేమో ఈ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబంలోనికి మనల్ని తీసుకువెళ్తూ ఉంటుంది. నేత్రాశ అంటే నేత్రములు చూసిన ప్రతి దాన్ని ఆశపడతాయి. మన కళ్ళు ఏది చూస్తే ఎంత అందంగా ఉంది, ఇది మనము తీసుకుంటే బాగుండు అని. అది వస్త్రాలే కావచ్చు, ఆహారమే కావచ్చు, ఇల్లే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇది ఈ లోకపరమైన వాటి మీద దృష్టి నిలుపుతుంది మన కళ్ళు. అంతేకాదు ఇంకా
నేత్రాశ, శరీరాశ. శరీరాశ ఏంటి? ఎప్పుడు సుఖపడాలి, కాసేపు పడుకోవాలి, కాస్త తినాలి. ఇవే, ఈ రెండింటి మీదే ఎక్కువ శరీరం మనసు నిలుపుతుంది. ఇంకా ఏవి ఆశించదు. ఆత్మ ఏమంటుంది? కాసేపు లేచి ప్రార్థన చేయొచ్చు కదా, కాసేపు వాక్యము చదవచ్చు కదా, కాసేపు దేవుని ఆలయానికి వెళ్ళి కొంత వాక్యము వినొచ్చు కదా, దేవుని సన్నిధిలో గడపచ్చు కదా అని ఆత్మ చెప్తుంటే, శరీరమేమో ఎప్పటికప్పుడు రెస్ట్ తీసుకోయేం కాదు, ఇవాళ కాదులే రేపు వెళ్ళొచ్చులే అంటాం. అంటే ఈ పోరాటం అనేది ఎంత లోపల జరుగుతుంది అంటే అది మన మైండ్కే తెలియాలి. మన మనసు కనుక దాన్ని గ్రహించకపోతే మన ఈ పోరాటం ఏది విజయం పొందాలనేది మన మైండ్ నిర్ణయించాలి. లేకపోతే ఇంకా అవే పోరాడతాయి, అయ్యే గుద్దులాడుకుంటాయి, ఆటంతట అయ్యే పడిపోతూ ఉంటాయి. ఎక్కువ శరీరము తినడం, త్రాగడం, నిద్రించడం, వీటి మీద ఆ ఫోకస్ చేసి ఇంకా వాటి మీదే నిల్చుకొని ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏమైపోతుంది? మనకేమొస్తుంది? మత్తు వచ్చేస్తూ ఉంటుంది, మందం వచ్చేస్తుంది, ఒళ్ళు ఎప్పటికప్పుడు సోమరితనంలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే లూకాసు వార్తలో చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయంలో ఎంత స్పష్టంగా దేవుడు చెప్తా ఉన్నాడు ఆ మాటలని అంటే, మీరు తినుట వలన అంటే మత్తు వచ్చేస్తుంది, మన జీవితాలకు మందంగా ఐకిక విచారాలు. చూడండి 34వ వచనం, మీ హృదయములో ఒకవేళ తిండి వలన మత్తు వలనను మందముగా ఉన్నందున ఇంకేం జరుగుతుందో తెలియదు. ఆ దినం అకస్మాత్తుగా వస్తుందన్న విషయము అర్థం కాదు, ఉరి వస్తుందని అర్థం కాదు, రాబోయే సంగతులను గూర్చిన జాగ్రత్త మనలో ఉండదు. ఆకస్మికంగా భూమి మీదకి ఒకటి జరగబోతుంది, వాటెల్లను మనం తప్పించుకోవాలంటే, మనుష్య కుమారుడి ఎదుట నిలబడాలంటే ఆత్మజయం పొందాలనేది మనం సత్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు కయ్యేను హేబేలు ఎప్పుడు పోట్లాడుతున్న విషయం మనకు తెలిసింది, కానీ హేబేలు ఎక్కువ పోరాటం చేసినట్టేం కనిపించదు. కయ్యేను మాత్రం ఆ బలి అర్పణ, హేబేలు యొక్క అర్పణను ప్రభు అర్పణను అంగీకరించాడన్న విషయం తెలియగానే హేబేలును హతమార్చేశాడు. ఇంకంతే. మనలో శారీరక తత్వం ఆత్మ సంబంధమైన విషయాలను చంపేస్తుంది, మనకి జ్ఞప్తి లేకుండా చేసేస్తుంది అన్నమాట. నువ్వు మొన్నటిదాకా ప్రార్థన చేసావు కదా అన్న విషయమే మర్చిపోయేలాగా, దేవుని సన్నిధికి వెళ్ళావు, నువ్వు వెళ్ళాలి ఇక నుంచి అని ఆత్మ చెప్పే లోపే ఆ ఆలోచనలు ఏం చేస్తుంది? చంపేస్తూ ఉంటుంది శరీరం. అట్లా కయ్యేను స్వభావం అనేది మన జీవితాలలో కూడా పనిచేస్తుంది. ఈ కయ్యేను స్వభావం పని చేయకుండా హేబేలు యొక్క స్వభావం పనిచేయాలంటే ఆయనలో ఉన్నటువంటి జీవం, రక్తము నేలలోనికి వచ్చిన తర్వాత కూడా ఆ రక్తము ఘోషించి ప్రార్థన చేసింది. ఆయన రక్తము చూడండి ఒకసారి 4వ అధ్యాయం ఆదికాండంలో ఒక మాట దేవుడే చెప్తాడు. ఆ మాట, నీ తమ్ముని రక్తము యొక్క స్వరం 10వ వచనం 10వ వచనం చదువు. 4వ అధ్యాయం 10వ వచనం చాలు. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వు చేసిన పని ఏంటి అసలు? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఆ రక్తము యొక్క ప్రార్థన, ఆ యొక్క మొర దేవుడు విన్నాడు. అందుకే ఎక్కడో ఆత్మ జీవం ఎక్కడో మన హృదయంలో ఉంటుంది, ఒక్క కోశం, ఆ మొర దేవుడు వింటాడు. ఎప్పుడు చూసినా శారీరక తత్వము ఎప్పుడైనా దాన్ని అణగదొక్కాలి, ఎక్కడో మూలకు అణిచేయాలి ఆత్మ సంగతులను అని అనుకుంటానే ఉంటుంది. కానీ కయ్యని పిలిచి అంటున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అసలు అని. అంటే శారీరక తత్వాన్ని అడిగాడు అనుకో, ఒకసారి దేవుడు ప్రశ్నించాలనుకుందాం, మనం అనుకుందాం, శారీరక తత్వం నీ ఆత్మ విషయాలు ఎక్కడున్నాయి అని అంటే, ఏమో నాకేం తెలుసు, అవి ఎక్కడున్నాయో నాకు కనిపించట్లేదు అంటది శరీరం. అసలు ఆత్మ సంగతులు నీలో ఉన్నాయా?
నాకేం కనిపించట్లా అంటది శరీరం కదా. అప్పుడు ఆ విషయం ఎక్కడో మూలన ఉన్నటువంటి ఒక్క జీవపు అణువు మన కోసం, మన ఆత్మ విషయాల కోసం మొరపెడుతున్నప్పుడు ప్రభు ఆ మొర విని కయ్యేనైనా అంటే శారీరక తత్వాన్ని శపించేస్తాడు. ఈ శాపానికి మాత్రం మన శరీరం కూడా గురి కాకూడదు. ఇప్పుడు గురైంది అనుకోండి, ఇక మళ్ళీ ఆత్మ సంగతులు మనలో ఫలింపవు, ఇంకా రావు. ఇది తెలుసుకొని హవ్వ తన జీవితంలో ఎన్నో అంటే హేబేలును కోల్పోయాననేటువంటి ఒక భారం, ఒక వేదన తన జీవితంలో కలిగినందువల్ల, తన శరీరంలో కలిగిన ఈ మార్పును బట్టి దేవుడు హేబేలునకు ప్రతిగా ఏమిచ్చాడు? షేతునిచ్చాడు. చూడండి 4వ అధ్యాయం 25వ వచనం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించిన అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టాడు. షేతు అను పేరు పెట్టాడు. ఆత్మ విషయాలన్నీ చచ్చిపోయాయా? అయితే దానికి ప్రతిగా నేను షేతునిస్తాను నీకు. అమ్మా, నీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మ విషయాలు ఒకవేళ అణిగిపోయాయా, దిగజారిపోయామా, ప్రార్థన చేయట్లేదు, వాక్యం చదవట్లేదు, ప్రభు సన్నిధికి రావట్లేదు, నువ్వు అణిగిపోయిన స్థితిలో ఇప్పుడు ఉన్నావా? అయితే నేను నీకు షేతునిస్తా. షేతు అంటే అర్థం ప్రతిష్ఠిత. ఇక నువ్వు ప్రతిష్ఠించుకో. కనీసం ఇప్పుడైనా ఇన్ని దినాలు కోల్పోయావు, ఓకే, వాటినన్నింటినీ నువ్వు పట్టించుకోకు. వాటన్నింటినీ వదిలేసి ఈ క్షణం ఇప్పటి నుంచి నువ్వేం చేయాలి? ప్రతిష్ఠించుకో. ప్రతిష్ఠిత కలిగి ఉండు అనుకోవాలి మనసులో. ప్రభువా, ఇక నుంచి నేను ప్రార్థన చేస్తాను, ఇక నుంచి నీ వాక్యాన్ని వింటాను, ధ్యానం చేస్తాను, చదువుతాను, నీ ఆలయానికి, నీ సహవాసానికి నేను సాగుతాను అనే ప్రతిష్ఠిత హవ్వమ్మ జీవితంలో ఆరంభమైంది. తనకు దేవుడు షేతుని ఎందుకు ఇచ్చాడు? తాను ప్రతిష్ఠించుకోవడానికే దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. ఆమె జీవితమే మారిపోయింది. ఇప్పుడు ప్రతిష్ఠిత అనుభవంలోనికి వచ్చిన హవ్వ నిజముగా జీవమునకు తల్లిగా మారిపోయింది. జీవము కలిగిన ప్రతి వారికి తల్లిగా మారింది. ఒకప్పుడు పాపంతో అనగా తినవద్దన్న పండును తిని పాపమును తన లోనికి తీసుకొచ్చినటువంటి ఆవిడ ద్వారా కలిగినటువంటి పాపం, శాపం అంతా కడపటి ఆదాము ద్వారా కొట్టివేయబడుతుందని గ్రహించి ఇక ఆత్మ సంగతులన్నీ నశించిపోయినా నీలో ప్రతిష్ఠిత రావాలి. నీకు ప్రతిష్ఠిత అవసరమని ఎంచి నేను ఒక ప్రతిష్ఠితుడైన షేతును నీకు ఇస్తున్నా, నీవిక నుంచి ప్రతిష్ఠించుకో అని ఒక హెచ్చరికగా దేవుడు ఆమెకు షేతుని ఇచ్చాడు. మరి మన జీవితంలో కూడా ఇలాంటి పోరాటమే ఉందా? మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? నిజంగా అడుగంటిపోయిన ఆత్మీయ జీవితంలో మరొక్కసారి నీకు అవకాశాన్ని ఇస్తున్నాను, ప్రతిష్ఠించుకో అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన జీవితాన్ని కూడా ప్రతిష్ఠించుకుందామా? చాలాసార్లు సంవత్సరం అయిపోతున్న లాస్ట్ దినాన ఇలాంటి మాటలు మనకు వినపడతా ఉంటాయి. ఏమని? ఈ దినం నువ్వు ప్రతిష్ఠించుకున్నావా, ఈ దినం నువ్వు తీర్మానం చేసుకున్నావా అంటూ దైవ సేవకుల ద్వారా మనకు ఎన్నో మాటలు వినిపిస్తూ ఉంటాయి. మనకిచ్చే వాగ్దానాలు మనల్ని ప్రోత్సహించేటివిగా ఉంటాయి అప్పుడు. కానీ ప్రతి దినము కూడా మనం ప్రతిష్ఠించుకునే వారమై ఉండాలి. అవ్వకు ప్రతిష్ఠిత అనే ఈ షేతు తన హృదయంలోకి, తనలోనికి వచ్చిన తర్వాత ఆమె జీవితమే మారిపోయింది. తర్వాత షేతునకు దేవుడు ఎనోషుని ఇచ్చాడు. అప్పుడే ప్రార్థన ఆరంభమైనది అన్నాడు. మనకు వెంటనే ప్రతిష్ఠిత ఉండాలి, ప్రార్థన కూడా ఆరంభమైపోవాలి. ప్రతిష్ఠించుకుంటాం. ప్రతిష్ఠిత దేంట్లో చేసుకుంటాం? ప్రార్థనలోనే కదా. మనసులో మనం ప్రేయర్ చేసుకున్నాం, ప్రభువా నా జీవితంలో ఆత్మీయ స్థితి అడుగంటిపోయింది, ఇంతవరకు శారీరక తత్వం నన్ను ఏలింది, ఇప్పుడు నా ఆత్మీయ తత్వం నేను మరలా పునరుద్ధరించాలనుకుంటున్నాను, దయచేసి నాకు ప్రతిష్ఠితనివ్వని అడుగుతాము ప్రార్థన ద్వారానే. ప్రార్థన కూడా ఆరంభించేది అదే. కాబట్టి మన జీవితంలో ప్రార్థన ఆరంభం అవ్వాలి.
చాలాసార్లు ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వకుండా అనేక పర్యాయాలు మనం సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. మాటలతో, మన పనులతో, మనకున్నటువంటి ఈ జీవన పోరాటం అంతటిలో కూడా ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వకుండా అయిపోతుంది. ప్రార్థనారంభమైన ఎనోష్ మన జీవితంలో ఉన్నాడా? షేతు ఉంటే సరిపోదు, ఎనోష్ కూడా రావాలి. షేతు ఉండాలి, ఎనోషు రావాలి. హేబేల్ ఎట్లా పోయాడు కదండి? కయ్యనేమో ఎప్పుడు నిలిచే ఉంటున్నాడు మనలో, హేబేలేమో అడుగంటిపోయాడు పూర్తిగా. ఇప్పుడు షేతు మన జీవితంలోనికి వస్తే ఎనోష్ కూడా ఆరంభం అవ్వాలి. లేదనుకోండి, ఒక షేతు వచ్చే ఉన్నాడు అనుకోండి, ఎన్నిసార్లు ప్రతిష్ఠించుకుంటామో. ఇవాళ అనుకుంటాం ఈరోజు పని ఈరోజే చేయాలని తీర్మానం చేసుకుంటాం. కాదులే, ఈరోజు అవ్వదులే, ఈరోజు మన వల్ల కాదు, మనం అనుకున్నది ఈరోజు చేయలేము, మనకు సమయం లేదు, రేపు చేద్దామని వాయిదా వేసేస్తాం. ఆ తీర్మానం ఏం చేస్తాం? రేపు అనే వాయిదాతో. ఒక షాప్లో ఒక విలువైన వస్తువులను అమ్ముతా ఉన్నాడు ఒక షాప్ అధికారి. ఒక అమ్మ తనకు కావలసిన ఆ విలువైన వస్తువు ఆమె ఆ షాప్లోనే ఉంది. ఆ షాపు ఎప్పుడు చూసినా వెళ్తుంది, ఆ బోర్డు ఒకటి పెడతా ఉన్నాడు, ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది. ఏంటిది, ఏమైంది దీనికి? పైన చూస్తేనేమో రేపు ఓపెన్ చేయబడును అని రాయబడి. సర్లే రేపు ఓపెన్ చేస్తాడేమో అనుకొని రేపు కూడా వెళ్ళి చూస్తే రేపు ఓపెన్ చేయబడునని రాయబడి ఉంటుంది. అంటే ఆమెకి ఇంకా రేపు అనేది మరి ఎప్పుడు ఓపెన్ అవుతుందో అర్థం కావట్లే. ఆ బోర్డు ఎప్పుడు క్లోజ్ చేస్తాడు వీడు, ఈరోజు ఎప్పుడు ఓపెన్ చేసి ఉంచుతాడు అని అర్థం కావట్లే ఆమెకు. ఆ విలువైన వస్తువుని నేను ఇంకెక్కడా కొనలేనే, ఏ షాప్కి వెళ్ళలేనే, ఈ షాప్లోనే నాకు దొరుకుతుంది, రేపు అనే బోర్డు ఎప్పుడు తీసేస్తాడు వీడు అని బాధపడతా ఉంది. అలాగే మన జీవితాలలో కూడా ఒక్కొక్కసారి ఇక్కడ రేపు అని రాసుకుంటూ ఉంటాం, ఎప్పుడు రేపే. ఇంక ఈరోజు జరిగేది, ఈ క్షణంలో జరిగేది ఏమీ ఉండదు. హిందీలో ఒకటి ఉన్నట్టున్నది, ఏదో సామెత కూడా ఉన్నట్టున్నది కదా, రేపటి పని ఈరోజే చేయి, ఈరోజు పని ఇప్పుడే చేసేయాలి. నిజంగా మన జీవితంలో రేపు చేయాలనుకున్నది ఇప్పుడు ఈరోజు చేసి, ఈరోజు చేయాలనుకున్నది ఇప్పుడే చేస్తే మన జీవితం ఎంతో అర్థవంతంగా ఆత్మీయంగా బలపడతాం. మనం ఆత్మ సంగతుల మీదనే మనసు నిలుపుదాం. శారీరక పనులను గురించి నేను మాట్లాడడం లేదు, ఆత్మీయ పనులను గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రార్థన చేయాలని పొద్దున్నే అనుకుంటాం, కానీ మనకు సమయం దొరకదు, మన శరీరం సహకరించదు, మన ఇంట్లో పనులు సహకరించవు. కానీ ఈరోజు చేయాలనుకున్నటువంటి ఆ ప్రేయర్ అనుకున్న సమయంలోనే మోకరించి చేసేసాం అనుకోండి, ఆ రోజు పని ఆ రోజు అయిపోతుంది. పనుల విషయంలోనే అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా అలాగే మనం నిర్ణయించుకోవాలి. మరి ప్రతిష్ఠించుకుంటున్నాము. మరి హవ్వ ఎన్నో కోల్పోయిన తర్వాత తాను ప్రతిష్ఠించుకుంది, ఎనోషును కూడా తనలోకి ఆహ్వానించింది. అప్పుడే ప్రార్థనా జీవితం ఆరంభమైంది. ఇక తన ఆధ్యాత్మిక స్థితి అనేకులకు తల్లిగానే నిలిచిపోయింది. జీవం గల ప్రతి దానికి ఒక తల్లిగా నిలిచింది. మరి మనం ఎప్పుడు నిలుస్తాం ఒక తల్లిగా? మన జీవం మన పిల్లల్లోకి రావాలి, మన పిల్లల్లో నుంచి అనేక మందికి వెళ్ళిపోవాలి ఆ జీవం, ఆ ఆత్మీయ స్థితి. మన పిల్లలకు కాదు నేను అనేది, మనము నడిపించిన ఆత్మలకు కూడా ఆ జీవం వెళ్ళిపోవాలి. చాలా మాటలు చెప్పడమే కాదు, ఆత్మీయంగా ఆత్మలను కూడా నడిపించేటువంటి వారమే ఉండాలి. నిజంగా మన ఇంట్లో ఉన్న మన పిల్లలనే జీవంతో నింపకపోతే ఆత్మీయ పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తామా? మన సాధ్యం కాదు. ఇంకా హవ్వ అందుకే ఫస్ట్ కయ్యేనుకు అలాంటి స్థితి ఇవ్వలేకపోయింది. కనీసం హేబేల్ కన్నా ఇద్దామని ప్రయత్నం చేసింది. తన ప్రయత్నం ఏమైపోయింది? చివరికి మళ్ళీ అక్కడికి చనిపోయాడు ఆయన. ఆ జీవమే లేకుండా పోయింది. మరలా సేతు ద్వారా దాన్ని ఆమె పునరుద్ధరించుకోవడానికి సహాయం చేస్తుంది. కాబట్టి మన ఇంట్లో మన పిల్లల ద్వారా, ఎవరి ద్వారా ఈ ప్రతిష్ఠిత ఆరంభం అవుతుంది? మన హృదయంలో మొదట ఆరంభం అయితే
మన ద్వారా మన భర్తకి, మన పిల్లలకి, మన ఆత్మీయులకి, సంఘంలో ఉన్నటువంటి స్త్రీలకి కానీ పురుషులకు కానీ ఆ అక్క చేసుకున్న ప్రతిష్ఠితత ఎంత గట్టిగా ఉంది. మనం కూడా అలాగే నిలబడదాం, ఉందాం అని వాళ్ళు కూడా ప్రేరేపింపబడి ముందుకు రాగలరు. కాబట్టి మన జీవితంలో ఏమున్నాయి? తిండి వలన మనకు మత్తు వస్తుందా? ఐకిక విచారాల వల్ల మనము మందగిల్లిపోతున్నామా? మరి ప్రభు సన్నిధిలో మనం నిలబడలేము. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఎదుట మనము నిలబడు నిమిత్తమై ఎలా ఉండాలంట? మెలకువగా నుండి జాగ్రత్తగా నుండి అన్నాడు. చూడండి, అదే 21వ అధ్యాయం లూకాసు వార్తలో, 21వ అధ్యాయం లూకాసు వార్త. మెలకువ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మన జీవితంలో ఇలాంటి మెలకువ ఉందా? 35, 36 ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీరికి అకస్మాత్తుగా వచ్చును. వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట నిలబడడానికి శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి అంటున్నాడు. శక్తి గలవారమాగునట్లు అని 1 అని రాసింది కదా. కిందేమనుంది? పాత్రులని ఎంచబడినట్లు. దేవునికి వీళ్ళు నాకు పరలోకానికి పాత్రులే, నేను వీరిని పరలోకానికి తీసుకెళ్తాను, వీళ్ళు నాకు పాత్రులే, నావారే అని ఆయన తీసుకెళ్ళాలి అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. మందగిలిన స్థితిలో ఉండిపోకూడదు. మందం వచ్చిందనుకోండి ఏమవుతుంది? నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఎంత పనున్నప్పటికీ ఏమైపోతూ ఉంటుంది? మన కళ్ళు బరువెక్కిపోతూ ఉంటాయి, ఒళ్ళు కూర్చొనివ్వదు, ఇంకా పడుకో కాసేపు, ఇంకా ఇదే స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం కదా. అంటే అది దేనివల్ల వస్తుందంట? తిండి వల్ల వస్తుంది, మత్తు వస్తుంది. ఐకిక ఎక్కువ ఆలోచించినా, జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కువ ఆలోచించినా మందం వచ్చేస్తుంది. మత్తుగా ఉన్న మందమే వస్తుంది, తిండి ఎక్కువ తిన్నా మందమే వస్తుంది. ఇక శరీరం ఎందుకో మరి బరువెక్కినట్టుగా, ఒళ్ళంత తేలిగ్గా ఉన్నట్టుగా ఏమనిపించదు. అనారోగ్యం వచ్చిందేమో అన్నంతగా కృంగిపోతూ ఉంటుంది మన శరీరం. కానీ వీటెల్లను తప్పించుకోవాలి, రాబోయే కీడుల నుంచి తప్పించుకోవాలి అంటే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేసేవారమే ఉండాలి. మెలకు ఉండాలంటే ఏం చేయాలి? మనల్ని మనం మేల్కొల్పుకోవాలి. ఇలా లెగు చాలు ఇక నిద్ర చాలు అని. ఒక్కొక్కసారి తెల్లవారుజామున ఎవరో పిలిచినట్టుగా, మనల్ని ఎవరో లేపినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు పాస్టర్ గారే పిలిచినట్టు అనిపిస్తుంది నాకు. షరా, ఓకే సార్, అంతే, 1 సౌండ్, షరా. ఎంత ఇదిగా అనిపిస్తుంది అంటే అది లౌడ్గా పెద్దగా వినిపిస్తుంది. చూసేసరికి పాస్టర్ గారు ఉండరు నిజంగా మంచం మీద. చర్చిలోకి వచ్చి ఆయన ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. నన్ను ఎవరు పిలిచారు మరి? నన్ను అంటే మత్తుగా ఉన్నానని దేవుడే నన్ను మేల్కొల్పుతున్నాడు, లేపుతున్నాడు అని గ్రహిస్తాను. చాలాసార్లు అలాగే ఉంది. నా అంతటి నేను లేచినప్పుడు నాకు వినిపించదు, నేను లేవనప్పుడు, మందంగా పడుకొని ఉన్నప్పుడు మాత్రం ఆ స్వరం నన్ను మరీ మేల్కొల్పుతుంది. అంటే మనల్ని మేల్కొల్పుతున్న ఆయన స్వరం మనకు వినబడతా ఉందా? ఒకవేళ వినపడితే మనం వెంటనే లోబడేవారమే ఉండాలి. అప్పుడే మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు మనము పాత్రులమగుతాము. ఆ పాత్రలను మనము అవ్వాలి. హవ్వ చివరికి ప్రభు ఎదుట నిలబడడానికి ఒక పాత్రురాలిగా నిలబడింది. తనను తాను మలుచుకుంది, ప్రతిష్ఠించుకుంది, ప్రార్థన ఆరంభించింది. తన జీవితంలో ఇక ముందున్నటువంటి తరాలను ఆత్మీయంగా నిలబెట్టడానికి తాను చేసుకున్న ప్రతిష్ఠితే షేతులో ఆరంభమైంది, ఎనోష్లో ఆరంభమైంది, తర్వాత తరాలకు అది పాకింది. ఆదాము ఆత్మీయ స్థితిని గూర్చి అక్కడ ఎక్కడ రాయబడి ఉందా చెప్పండి? కానీ హవ్వలో నుంచి అది అంటే ఆదాము అవ్వ యొక్క కలయిక ద్వారా వచ్చినటువంటిదే. కానీ మనము దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి వీటిని మరలా పునరుద్ధరించాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ ఆత్మీయ సత్యాలను మనం గ్రహిద్దామా?
ప్రభువా నాకు కూడా అట్టి కృపనివ్వండి. హవ్వలో నుంచి వచ్చిన పాపం, నిజంగానే నేను తల్లి గర్భంలోనే పాపంలోనే పుట్టాను, నేను పాపములోనే జన్మించాను. ఆ పాపాన్ని తొలగించడానికి నిన్ను తెలుసుకునే భాగ్యం ఇచ్చారు. నిన్ను తెలుసుకున్నాను, ఆత్మీయ సంగతులు నాలోకి వచ్చాయి అంటే నా శరీర తత్వం ఎప్పటికప్పుడు నా ఆత్మీయ స్థితిని దిగజారుస్తూనే ఉంది. దయచేసి నాలో మరలా షేతును అనుగ్రహించు, నాకు ప్రతిష్ఠిత దయచేయి. షేతునే కాదు, అలాగే నాలోకి హెనోషును కూడా మీరు తీసుకురండి. నా జీవితం మరలా ప్రార్థనతో ఆరంభించుకోవడానికి, నన్ను ప్రతిష్ఠించుకోవడానికి, నన్ను నేనుగా నీకు సమర్పించుకోవడానికి నన్ను మీరు సిద్ధపరచండి. నాలో ఉన్న శారీరక తత్వమునంతటినీ తీసివేయండి. ఆత్మ సంబంధమైనటువంటి ఆ వాటి మీద నా మనస్సును నిలుపుటకు నన్ను సిద్ధపరచండి అంటూ మనని మనం ప్రతిష్ఠించుకుందాం. నీ ఎదుట నేను పాత్రురాలుగా నిలవబడ్డానికి నాకు మెలకు నీవు ప్రభువా, ప్రార్థన జీవితాన్ని నీవు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం.